రైట్, ఇక పశ్చిమ గోదావరిలో అరటి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దళారుల దందా ఎలా నడుస్తుందో తెలుసుకుందాం. ఇదే అంశంపై మాట్లాడేందుకు మా ప్రతినిధి సతీష్ రెడీగా ఉన్నారు. సతీష్, అసలు అరటి పంట ధర తగ్గడానికి రీజన్ ఏంటంటారు? సతీష్, రైతులకు తగిన అరటి ధర లేదని చెప్పి ఇక్కడ మొత్తం అంతా రైతులు చాలా తీవ్రమైన బాధపడుతున్నారని చెప్పవచ్చు. అంత కష్టపడిన రైతే ఇక్కడ ఉంటే కూడా ధరలే రాజ్యం కింద ఇక్కడ ఉన్నదని చెప్పవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఈ జిల్లాలో అయితే అంటే సప్లై తగ్గట్టుగా డిమాండ్ లేకపోవడంతో తగ్గిన అరటి ధర చాలా ఇక్కడ గౌరవమైందని చెప్పవచ్చు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేసారి అరటి ఎక్కువగా సాగు చేయడం వల్ల ఒకేసారి అతిగా సాగు చేయడం వల్ల ప్రస్తుతం అంటే అంటే అక్కడ దీనికి సంబంధించి అంటే ఎగుమతులు ఎక్కువ అటువైపు దృష్టి సాధించలేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న రైతులు నష్టాలు బాట పడుతున్నారని చెప్పవచ్చు. గల్ఫ్ దేశాలైన ఇరాన్, ఇరాక్ రాష్ట్రాల నుంచి ఆశించిన డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు తగ్గుముఖం పడ్డాయి. కారణంగా అరటి నాణ్యత ఎక్కువగా ఇక్కడ తగ్గడంలో అంటే తుఫానుకు సంబంధించి ఎక్కువగా ఈదురు గాలులు గట్ట వేయటంలో చెట్టును అటు ఇటు పునరావృతం చేయడం వల్ల నాణ్యతమైన అరటి పండు రాక ధరలన్నీ కూడా దీనికి సంబంధించి మొత్తం అక్కడ జరిగినాయి. అంటే నాణ్యమైన అరటి పండు ఎప్పుడైతే రాలేదో అది ఎగుమతులకు చాలా ఇబ్బందులు పడుతున్నాయని పక్కన రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ రైతు దగ్గర 200 నుంచి 300 రూపాయలు ఖరీదు చేసే అరటి గల ఈ రోజు రైతు మార్కెట్ పట్టుకెళ్లాలంటే 40 రూపాయలు, 30 రూపాయలు, లేదంటే 50 రూపాయలు. అంటే అక్కడ అరటి చెట్టుకి సంబంధించి ఆకులన్నీ కూడా ఎండు తెగులతో ఎండిపోయినాయి. చెట్లు ఒక నాణ్యత లేదు, చెట్టుకి ఎప్పుడైతే నాణ్యత లేదు, అరటికి వచ్చే గెలలో ఉన్న సారం కూడా తగ్గిందని చెప్పి రైతు ధరలు అయితే ఏదో ఒక షాక్ చెప్పి చెట్టుకి ఉన్న గెల నరికి మార్కెట్ కు పట్టుకెళ్ళడానికి రైతులు పట్టుకెళ్లాలంటే చాలా బాధ, ఎక్కువ ఖర్చు కూడా అవుతుందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మార్కెట్ లో 400, 600 ఉండేది కేవలం 150, 100 రూపాయలు పడుతున్న రైతుకు కూడా పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయని చెప్పి ఆలోచన చేస్తారండి. ఒక పక్క కార్తీక మాసం, మరొక పక్క పెళ్లిళ్ళు సీజన్ లేకపోవడంతో అంటే తయారైన గెలలు కూడా తిరిగి పట్టుకెళ్ళడానికి కూడా ఎక్కడ కూడా రైతుకి అధోగమ్యంలో ఉండాలని చెప్పవచ్చు. అంటే ఈ నెల 25వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఒకట అంటే అరటి చెట్లకి అంటే గుళ్ళకి గట్ట ఎక్కువగా ఎక్స్పోర్ట్లు అవుతూ ఉంటాయి కాబట్టి ఇది దాటిందంటే సుబ్రహ్మణ్య షష్ఠి దాటిందంటే రైతులు అంటే అరటి రైతులు బాధ చాలా అందోళనగా ఉంటుందని చెప్పవచ్చు. అరటి ధర లేక అంటే ఇక్కడే మనం ఒక రైతు దగ్గర పొలంలోనే ఇక్కడ ఉండడం జరిగింది. అంటే 3 ఎకరాలు రైతు సంబంధించి 3 ఎకరాలు ఇక్కడ రైతు ఇక్కడ పంట వేయడం జరిగింది. ఈ పంట వేసిన రైతుకి ఎకరానికి వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఇప్పుడు పంట తీసుకునే టైం ఇది ఖచ్చితంగాను. మొన్న తుఫాన్ దెబ్బకి ఏమైందంటే మొత్తం పంట అంతా పాడవడంతో పెట్టుబడులు కూడా రాక చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పి రైతు చెప్తున్నారు. ఇక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అరటి తోట ఎందుకంటే ఇప్పుడు చెట్టు ఉన్న కాయలు కూడా తీసుకెళ్ళి రైతు యొక్క బాధ అయితే అర్థమవుతుంది. తయారీ అయ్యి ఇటు ఏమీ చేయలేని పొజిషన్ లో మొత్తం ఈ 3 ఎకరాలకి పెట్టుబడులు పెట్టిన రైతు కూడా ఇక్కడ ఉన్నారు. మనతో మాట్లాడడానికి కూడా ఇక్కడ రైతు సిద్ధంగా ఉన్నారు తన బాధను వ్యక్తం చేయడానికి. శిరీష, ఎకరానికి 2 లక్షల రూపాయలు అయిందండి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు చేతికి తోటలో ఇరిగిపోయి తోట లేదు, రేట్లు లేవు. మార్కెట్ తప్పితే మన రకం 30 రూపాయలు వచ్చి 30 కూడా ఇప్పుడు కొంటలేదనిచ్చి ఏదైనా ఉద్దేశమండి. ఇప్పుడు ఇవన్నీ బోధించుకోవాలంటే గవర్నమెంట్ ఏదో మాకు ఇప్పుడు సాగు చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నామండి మేము. ఇప్పుడు మాటా కట్టాలంటే ఇప్పుడు డబ్బులు కూడా లేవండి. రైతులేమో మాకు బట్టలు తీసి ఇవ్వాలి అని రైతులు అంటున్నారు. ఇప్పుడు మాకు మొన్న ఇలా వెళ్తాం మాత్రం కలెక్టర్ గారు ఫోటోలు తీసుకున్నారు తప్ప మాకు ఏ రెస్పెక్ట్ లేదండి. ఆయన వెళ్ళిపోయారు, అయితే ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు, కారు కూడా దిగలేదు. ఒక కారు అలా వంతు మీద ఆపి అలా ఫోటో తీసుకుని అలా వెళ్ళిపోయారు తప్ప మేము ఆయన ఫోన్ తిరిగి 2 రోజులు వచ్చింది. 2 రోజులు కూడా లంకలో తీసుకుని అన్ని తీసుకుని వచ్చి ఒక 5 నిమిషాలు అలా ఆగి అలా ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయి ఇప్పుడు ఈ గెల్ల కూడా ఎవడో కొను కూడా ఉండలేదు మేడం. ఇదిగోండి గెల్లం ఎవడో కొనట్లేదు మేడం. అంతే కాబట్టి ఎకరానికి 2 లక్షల రూపాయలు అయింది. 3 ఎకరాలు 3 ఎకరాలకే 6 లక్షల రూపాయలు అయింది. ఇప్పుడు ఈ పంట ఉంచుతున్నారా తీసేస్తున్నారు? ఇంకా తీసేసి ఏదో ఊరు పూసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని తీయాలన్నా ఇప్పుడు కావాలండి.
అది కాబట్టి ఇంకా మాకు ఇంకేం తోయిక గవర్నమెంట్ ఏదో మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అంటే మీ వల్ల ధరలకు ఎలా ఉంది? ధరలు మాత్రం కట్టలు మిగులుతున్నాయండి. వాళ్ళకి మాత్రం మార్కెట్ లో అమ్మేసుకుంటున్నారు. చేయలేక వచ్చి 4 రోజులు చేస్తే వాళ్ళు ఇస్తారు కదా అనేసి అంటున్నారు తప్ప రావట్లేదు. వాళ్ళు వచ్చితే మాత్రం ఊరినే పట్టిపోతున్నారు. వాళ్ళ పనే బాగుంది, పండించి రైతుకి ఏముంటలేదు మేడం. ఎక్కడికి వెళ్తుంది మీ ఎక్స్పోర్ట్? ఎక్స్పోర్ట్ ఒరిస్సా వెళ్తుంది, భువనేశ్వర్లోకి వెళ్తుంది, పై మార్కెట్లు చాలా వెళ్తుంది, మద్రాసు వెళ్తుంది, చాలాకి వెళ్తుంది, గుంటూరు వెళ్తుంది, చాలాకి వేసుకెళ్తున్నారు. కానీ మాకు గిట్టుబడి ధర మాత్రం మాకు రావట్లేదు మేడం. ఇది ఇక్కడ విషయం అయితే అదే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అమృతపాణి అంటేనే ఇక్కడ చాలా ఫేమస్ అరటిపండు, ఒక జాతి అమృతపాణి అన్నది ఇక్కడ చాలా వరకు చాలా ఫేమస్ అయింది. ఇది ఎక్స్పోర్ట్ అంతా కూడా మద్రాసు కానించి అటు మొత్తం ఒరిస్సా వరకు కూడా ఇప్పుడు ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. రైతుకి చాలా ఇబ్బంది ఇది తీసుకుని రైతుని ఇక్కడ దళారులు అయితే ఇక్కడ రైతుకి అందవలసిన మొత్తం అమౌంట్ ఏమి రానుకోకుండా వాళ్ళు పెట్టిన రేటుకే మాకు పట్టుకెళ్తారు, లేకపోతే లేదు అన్నట్టు ధీమాతో ఇక్కడ దళారులు ఉంటున్నారని చెప్పి ఇక్కడ రైతు అయితే వేదన తన బాధను అది వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గవర్నమెంట్ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టు, ఎందుకంటే ఒక నెల రోజుల్లో 2 నెలల రోజుల్లో 2 నెలల్లో ఇది సాగు పెట్టుకుని ఉంచుకునే పంట అవుతే కాదు. ఈ రోజు చూసింది రేపటికి మళ్ళీ కాయ మారుతూ ఉంటుంది. రోజు రోజుకి పండు అయిందంటే పండు అయిన వెంటనే అమ్ముకోకపోతే రైతుకి ఏటీఎల్లలో పొజిషన్ కూడా చాలా ఇబ్బందులైన బాధ ఉంటది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రేట్లు లేదంటేనే 2 ఎకరానికి 2 లక్షలు అంటే ఈయన మొత్తం 3 ఎకరాలకి 6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆయన చేతికి 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఇప్పుడు మొత్తం తోటంతా కూడా తీసేసి వ్యవసాయం వేసుకుంటాననే ధీమాతోనే వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తోటలో చూసినట్టు చెట్లు చాలా వరకు నరికేసి ఉన్న గెలలు కూడా ఎందుకు పనిచేయకుండా వాళ్ళ పాడేయడం జరుగుతుంది. కార్తీక మాసం అని చెప్పి కూరగాయల రేట్లు పెరిగినాయి, అరటికాయల రేట్లు పెరిగినాయి, లేదా అటుకల రేట్లు పెరిగినాయి అని చెప్పి రేట్లు కనపడుతున్నాయి, కానీ రైతుకు వచ్చే రూపాయి మాత్రం రావట్లేదని చెప్పి చాలా బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ పొలం పెట్టుబడి పెట్టాలంటే చాలా ఎక్కువగా ఉంటది, ఎందుకంటే అరటి మొక్క అన్నది చాలా అల్పంగా ఉంటది. అరటి మొక్కని నిలబెట్టి మొత్తం సంవత్సరం వరకు ఒక తల్లి బిడ్డను ఎలాగైతే కాపాడుకుంటూ వస్తుందో ఆ అరటి మొక్కను కూడా ఆ విధంగా సంవత్సరం వచ్చి ఆ మొక్కకు మళ్ళీ గాలికి అటు ఇటు ఒరిపోకుండా ఉండడానికి ఒక గెడ అన్నది సపోర్ట్ కింద చేసి 2 గెడల కాడికి చెట్టుకి అటు ఇటు కట్టడం జరుగుద్ది. ఆ చెట్టుకి కట్టిన గెడకి మొత్తం గాలి దుమ్ములు కానీ లేకపోతే తుఫాన్ లెపెట్లు కానీ చెట్టుని పడిపోకుండా కాపాడుకుంటూనే ఉంటారు. మధ్యలో ఇటువంటి తుఫాన్లు వచ్చినా సరే రైతు గొగోలు మనిపోతూ ఉంటారు, కంటి మీద నిద్ర లేకుండా ఉంటారని చెప్పి ఇక్కడ రైతులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రైతులు అయితే అరటి వేసినందుకు చాలా బాధపడుతున్నారు. అంటే వ్యవసాయానికి ఇక్కడ ఆక్వాకి ఎంత ప్రసిద్ధి ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో అలాగే అరటికి కూడా అంతే ప్రసిద్ధి ఉందని చెప్పి రైతులు అన్నారు. ఇటువంటి రైతులు ఇప్పుడు ఇటువంటి పంటలు లేకోకుండా అయిపోతే రాను ఉన్న టైంలో అరటి అన్నది ఎవరికి కూడా బుక్స్ లోనే పుస్తకాల్లోనే చూసి చెప్పడం అన్న పొజిషన్ వస్తుంది. కానీ ఇక్కడ చాలా వరకు మాకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. కండవేళ్ళండి టీపండి ఉందాం, అయినా పెద్ద గిట్టుబడి అవ్వట్లేదు. అది ఎకరానికి ఖర్చులు చాలా ఖర్చులు అయిపోతున్నాయి, కూలీలు కూడా అయిపోతున్నాయి, కానీ డబ్బులు ఎక్కి కిరదలేదండి. మమ్మల్ని కూడా గుర్తించుకుని మీరు అదంతా మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటున్నాం. రేట్ ఎలా ఉంది? రేట్ అయితే బాగా గిట్టుబడి అవుతుందండి, పండించడానికి దీనికి గిట్టుబడి ఏమవుతుంది. రేట్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి 150 అలా ఉన్నాయండి రేట్లు, పెద్ద రేట్లు ఏమి లేవండి. 200 పైన ఉండదు, 250 అలా ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య తగ్గిందండి, మార్కెట్లో పోలేదు. అవుతుంది, ఎకరానికి 80,000 దాకా అయిపోతుంది. లాస్ లో ఉంది, రావట్లేదండి. ఒకసారి వస్తుందండి, ఒకసారి రావట్లేదండి, చెప్పలేమండి. మన తుఫాను వచ్చినా కానీ తుఫాన్లో చాలా మంది పోనీయండి. అలా ఏం లేదు సార్, ఏం లేదండి, రాయట్లేదండి. అవి కూడా అంతా మీరు మనసులో పెట్టి చేయండి. ఇక్కడ అరటి తోటలు, కర్పూర తోటలు పండిస్తారండి, బంత తోటలు పండిస్తారు, అలాగే చక్కెరకేళి తోటలు పండిస్తారండి. వీటికి ఖర్చులు ఎక్కువ ఉంటున్నాయండి. పొలాలు ఎకరానికి వచ్చి 40, 50, 60 దాటుతుందండి. కర్ర వచ్చిందంటే కర్ర 120, 130 పెట్టాలండి. కర్రకు వచ్చి ఒక్కొక్క బొందకి కర్రలు పెట్టాలండి. అవి పెట్టిన గాలికి ఉంటాయో ఉండవో అన్నది తెలియదండి. ఆ తర్వాత మనకి చేతికి పండుగ వచ్చేదాకా రైతుకి కనీసం ఎంత డబ్బు వస్తుంది అన్నది కూడా తెలియదు చేతికి. అది ఒక్కోసారి గాలికి పడిపోవచ్చు అండి,
అప్పుడు నష్టం వస్తుంది. మగతాలు తీసుకునే వాళ్ళు మగతాలు కూడా కట్టలేరండి. అది రేటు ఉంటే, రేట్ లేకపోతే అది కూడా ఉండదండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తక్కువగా ఉందండి. కాకపోతే ఏంటంటే అలాగా మగతాలకే అలాగా పంట పండిస్తానికే సరిపోతాయండి. అలాగా ఏం మిగలదండి రైతుకి అయితే. మామూలుగా ఎవరైనా సొంత పొలం ఉండి చేసుకునే వాళ్ళకి అయితే కొద్దిగా వస్తాయి కదా చేతికి, లేకపోతే ఐదు కూడా రావు. ఒక్కోసారి ఒకలా ఉంటదండి. ఒక్కోసారి ఇప్పుడు మందు బత్తాలు చూసారా ఎంత పెరిగిపోయినాయి. అయ్యే కనీసం లేదంటే 2 బత్తాలు కొనాలంటే 3,000 అవుతుందండి. ఇప్పుడు యూరియా తక్కువ కాబట్టి అదైనా సబ్సిడీ మీద ఇస్తున్నాం మోనాన్ని. అది లేకపోతే ఇంకా ఎక్కువ ఉండండి. మొత్తం కర్ర వచ్చిందంటే 150 రూపాయలు పెట్టాలండి కర్ర ఎదురుగారికి. పంటకి ఈ మొత్తం ఎరువులు, కూలీలు. అవునండి డౌన్. ప్రస్తుతానికి అయితే 150, 200 అంతకు మించి లేదండి. అది కరెక్ట్గా ఖర్చులే అవుతాయండి. ఇక్కడికి వచ్చేవాడికి ఖర్చులే అవుతాయండి. దళారుల దగ్గర మనం చెప్పలేం. అది ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటాయండి. అక్కడ సరుకు ఉన్న బట్టి లేని బట్టి దాన్ని బట్టి ఉంటాయండి.